సిఎస్ శాంతకుమారి ఈమె బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్కు అనుకూలంగా నిర్ణయాలను తీసుకుంది. కేసీఆర్కు రైట్ హ్యాండ్గా నిలిచింది అధికారుల తరపున సిఎస్ శాంతకుమారి. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సిఎస్ శాంతకుమార్ని మార్చుతారేమో, మార్చి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్గా మారుస్తారనేటువంటిది రాజకీయ వర్గాల్లో చాలా చర్చ నడిచింది. కానీ మార్చలేదు రేవంత్ రెడ్డి, మళ్ళీ ఆమెనే కొనసాగించిండు. ఆమెను కొనసాగించడం వల్ల రేవంత్ రెడ్డి నష్టపోతాడు అనేటువంటిది చాలామంది అనుకున్నారు. కానీ ఆమెను కొనసాగించడం వల్ల రేవంత్ రెడ్డి బాగుపడ్డాడు. ఎట్లా బాగుపడ్డాడు అంటే, ఆమె సిఎస్గా 10 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వంలో పనిచేసింది కాబట్టి కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, కేసీఆర్ చేసిన తప్పుడు పనులు ఏంటి, కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు ఏంటి అనేటువంటి అన్నీ కూడా ఇవకు తెలుసు. అది గమనించినటువంటి రేవంత్ రెడ్డి ఈమెను కొనసాగించి కేసీఆర్ చేసినటువంటి పనులన్నీ తప్పులు అన్నీ కూడా ఈమె ద్వారా రేవంత్ రెడ్డి తెలుసుకొని ఈమెను ఏమనకుండా కేసీఆర్ను టార్చర్ చేయడం, కేసీఆర్ మీద ఇబ్బందులు చేయడం రేవంత్ రెడ్డి చేసిండు. ఈమెను మారిస్తే కేసీఆర్కి సంబంధించినటువంటి గుట్టు రట్టు కాదు కాబట్టి, గుట్టు బయటపడదు కాబట్టి రేవంత్ రెడ్డి విషయంలో కరెక్ట్గానే కొనసాగించి ఈమె ద్వారా కేసీఆర్కి సంబంధించినటువంటి లూజ్ ఫోల్స్ అన్నీ పట్టిండు. అయితే ఇదే అదునుగా భావించినటువంటి సిఎస్ శాంతకుమారి ఈమె మీద సెక్రటరేట్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా గుర్రుగా ఉన్నారట. ఆమె విధానాలను వ్యతిరేకిస్తున్నారు. ఏం చేస్తున్నారు అంటే, ఈమె గతంలో పనిచేసినటువంటి ఎక్కడైతే పనిచేసిందో అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి డిప్యుటేషన్ మీద ఈ సెక్రటరేట్లో ఉంచుతుందంట. దానికి సంబంధించిన ఒక వార్త మనం చూద్దాం. ఒక్కో ఉద్యోగిని ఒక్కోలా ట్రీట్ చేస్తున్నారని ఆరోపణలు. అనుకూలమైన వారికి అడిగిన చోట పోస్టింగ్, అందరికీ సమానమైన న్యాయం చేయాలని ఎంప్లాయీస్ డిమాండ్. సీఎంఓకు ఫిర్యాదు. అయితే చూడొచ్చు ఇక్కడ మనము ఒక సెక్షన్ ఆఫీసర్ పైన నమ్మకమా, లాంగ్ స్టాండింగ్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్లందరినీ ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎక్కువ కాలం లాంగ్ స్టాండింగ్, ఎక్కువ కాలం అక్కడే ఆ పదవిలో కొనసాగుతున్నటువంటి సెక్షన్ ఆఫీసర్లందరినీ కూడా తీసేసారు. ఎందుకంటే వాళ్ళు లంచాలకు అలవాటు అయ్యారు, మంచో చెడో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అనుగుణంగా ఏమైనా పనిచేస్తారన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి అందరినీ ట్రాన్స్ఫర్ చేసిండు. అందులో భాగంగా ఓ శాఖలోని ఎస్ఓను సైతం బదిలీ చేశారు. అందరి లెక్కనే ఒక శాఖలోని ఎస్ఓని కూడా బదిలీ చేశారు. కానీ ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యాడు. అందుకు అనుమతి ఇవ్వాలని సదరు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ను కోరగా అందుకు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. ఆయన మరి ఎందుకు వచ్చిండు అంటే, ఎస్ఓల పనితీరుపై సిఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీకి విశ్వాసం లేకపోతే ఎలా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారట. ఎందుకు తీసుకొచ్చారు మరి ఆయన అంటే, ఈమెనే పట్టుకొచ్చింది, శాంతకుమారే పట్టుకొచ్చింది. చాలా కాలంగా సీఎం పేషీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ సెక్రటరీ సాధారణ బదిలీలో భాగంగా రెవెన్యూ శాఖకు ట్రాన్స్ఫర్ అయ్యారు. తనకు ఉన్న అధికారంతో ఆ ఆఫీసర్ను తన పేషీకి తిరిగి ట్రాన్స్ఫర్ చేయించినట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సెక్రటరేట్ నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది, ఏదో ఒక మండలానికి తహసీల్దార్ కానీ దేనికో పోయిండు. మళ్ళీ ఆమె ఏం చేసింది, పట్టుకొచ్చి ఇక్కడనే పెట్టింది. కాబట్టి ఈ ఎంప్లాయీస్ అందరు కూడా సిఎస్ అంటే ఈ శాంతకుమారి మీద కొంత గుర్రుగా ఉన్నారట. ఇంకా ఏందో ఒకసారి చూద్దాం. ఏపీ అధికారికి స్పెషల్ ట్రీట్ కూడా చేస్తుందట. రాష్ట్ర విభజనలో భాగంగా అటవీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఓ జూనియర్ స్టెనోగ్రాఫరు స్థానికత మేరకు ఏపీకి పోయిండు. అంటే బైఫర్కేషన్, తెలంగాణ ఆంధ్ర బైఫర్కేషన్ అయింది కాబట్టి ఆయన ఆంధ్ర ప్రాంత ఉద్యోగి కాబట్టి అక్కడికి పంపించేసారు. అయితే అంతర్రాష్ట్ర బదిలీలో మళ్ళీ తెలంగాణకు వచ్చిండట. బదిలీలో తెలంగాణకు వచ్చిన తర్వాత సిఎస్ శాంతకుమారి అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నప్పుడు, ఈమె సిఎస్ శాంతకుమారి సిఎస్గా లేనప్పుడు, చీఫ్ సెక్రటరీగా లేనప్పుడు అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసింది. అప్పుడు స్టెనోగ్రాఫర్గా ఆమె పేషీలో ఆయన పనిచేసిండట. ఎవరు, ఈ ఏపీకి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్, ఈమె పేషీలోనే పనిచేసిండు. ఆ తర్వాత ఆమె సిఎస్ కావడంతో సెక్రటరేట్కు డిప్యుటేషన్పై తీసుకొచ్చి తన పేషీలో నియమించుకురు. త్వరలో శాంతకుమారి రిటైర్ అవుతుందట. ఈలోపు ఆ స్టెనోగ్రాఫర్ని సెక్రటరేట్లో అబ్జెక్షన్ చేయించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. మొత్తం మీద ఈమె అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటుంది, అనుకూలంగా లేని వాళ్ళని బయటికి పంపిస్తున్నటువంటిది సచివాలయ ఉద్యోగుల్లో వినిపిస్తున్న మాట. మరి ఈమె నమ్ముకొని వస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈమె
పదవీ కాలం పూర్తయిన తర్వాత ఈమె రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఊహించుకోవచ్చు మనం.